రైట్ తెలంగాణలో ఎట్టకేలకు బీజేపీ అనుకున్నటువంటి లక్ష్యం సాధించింది. తెలుగు ప్రజలు ఓన్ చేసుకున్నారు. సౌత్ కూడా బీజేపీని ఓన్ చేసుకున్నట్టు మనకు క్లియర్గా కనబడుతుంది. ఏదైతే గతంలో వీళ్ళు ఎక్స్పెక్ట్ చేశారో అలా బీజేపీ అనుకున్నట్టే నార్త్లో మాకు సీట్లు తగ్గుతాయని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిందే. ఎస్పెషల్గా చెప్పుకోవాలనుకుంటే యూపీలో తగ్గుతాయని భావించారు. ఇక్కడంటే ఇక్కడ అన్ని ఎందుకో తెలియదు, ఎస్పీనికి చాలా ఓట్లు షేర్ పెరిగాయి, వాళ్ళకు సీట్లు కూడా ఎక్కువ వస్తున్న పరిస్థితి. అక్కడ నార్త్లో అయితే బీజేపీకి అనుకున్నటువంటి సీట్లు తగ్గినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సౌత్లో అనుకున్నంత సౌత్ బలంతో ఈసారి తెలంగాణ లాంటి ఆంధ్ర కానీ లేకపోతే తమిళనాడు ప్రాంతాల్లో కూడా తమిళనాడు ప్రజలైతే అసలు ఈ జాతీయ పార్టీని యాక్సెప్ట్ చేయలేనటువంటి పరిస్థితి. ఆడ ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు అక్కడ కూడా కొన్ని సీట్లు బీజేపీ గెలవబోతుందంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. సౌత్ అయితే మొత్తం మీద బీజేపీని యాక్సెప్ట్ చేసింది, బీజేపీని ఓన్ చేసుకున్నట్టు అనిపిస్తుంది. నార్త్లో కొంచెం తగ్గినటువంటి కానీ సౌత్ ఇచ్చినటువంటి జోస్ తోటి మళ్ళీ అటు సెంట్రల్లో మోడీ ప్రభుత్వం రావడం పడుతుంది. ఒకసారి వాళ్ళ బీజేపీకి సంబంధించినటువంటి నాయకులతో ఒకసారి మాట్లాడదాము. చెప్పండి అన్న, ఎలా అనిపిస్తుంది? మీరు సౌత్లో టార్గెట్ చేశారు, తెలంగాణలో ఎస్పెషల్గా చెప్పాలంటే అనుకున్న సీట్లు సాధించారు, మీ విషయం సక్సెస్ అయింది, సౌత్లో కూడా సక్సెస్ అయిందని చెప్పొచ్చు. ఇటు సౌత్లో కూడా ఇంత ఉన్నప్పటికీ నార్త్లో మీరు ఆల్రెడీ మీ నాయకులు కూడా ఎక్స్పెక్ట్ చేసింది మాకు సీట్లు తగ్గుతాయని చెప్పి వాళ్ళకు కూడా తెలుసు, కానీ తగ్గినాయి. కానీ ఇంతగానం తగ్గుతుంది కాదు, 400 సీట్లు అన్నారు, 370 సీట్లు అన్నారు, అయినా కానీ అంత రీచ్ కాలేవు. ఒక 100 సీట్లు ఏమో తగ్గుతున్నట్టు మీ రీచ్ కంటే ఎలా చూడొచ్చు దీన్ని? భారత్ మాతాకి జై. ఈ ఓవరాల్గా ఈ సిచ్యువేషన్ అంతా కూడా 2024 ఎన్నికల అనాలిసిస్ ప్రకారము మీరు అన్నట్టు కొంచెం నార్త్లో తగ్గుతున్న మాట వాస్తవం అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా భారతదేశంలో మొత్తం కూడా అతి పెద్ద పార్టీ అనేది భారతీయ జనతా పార్టీయే. తర్వాత ప్రపంచంలో కూడా ఎక్కువ కార్యకర్తలు ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎప్పుడు కూడా ప్రతి దగ్గర కూడా వచ్చిన సీట్లే మళ్ళీ రావాలనేది లేదు. ఇప్పుడు సౌత్లో మేము పెరుగుతున్నాము, నార్త్లో కొద్దిగా తగ్గిన మాట వాస్తవము. అది ఎందుకు తగ్గాము ఏందనేది కూడా మేమంతా కూడా అనాలిసిస్ చేసుకుంటాము. కాబట్టి ఇప్పటికి కూడా మేము కూడా ప్రచండ విశ్వాసంతో ఇక ముందు కూడా భారతీయ జనతా పార్టీ రూలింగ్లో ఉంటుంది. రాష్ట్రంలో కూడా అసెంబ్లీ ఎలక్షన్లో కూడా మేమే మళ్ళీ రాబోతున్నాము, అసెంబ్లీలో కూడా మేమే ప్రభుత్వం ఉండబోతుంది అనే సంకేతమే ఇప్పుడు ఈ ఎంపీ ఎలక్షన్లో మనం సూచనగా చూస్తున్నాం. కాబట్టి తగ్గిన మాట కొంచెము సంఖ్యాపరంగా చూస్తే తగ్గిన మాట వాస్తవమే, కానీ భారతీయుల్లో కూడా మోడీ గారి నాయకత్వాన్ని అందరూ కూడా స్వీకరిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. కాబట్టి ఇక ముందు కూడా మేము ఇంకా ప్రచండ శక్తితో ఇంకా ఉత్సాహంగా మేము పనిచేసి భారతదేశంలో అతి పెద్ద పార్టీగా రాజ్యం మొత్తం కూడా రామరాజ్యం స్థాపించడానికి కూడా మేమంతా శాయశక్తులు పనిచేస్తామని చెప్పి మేము మనం చేసుకుంటున్నాను. తగ్గడానికి నార్త్లో వచ్చేసి యూపీ ప్రధానంగా యూపీలో 80 సీట్లు ఉంటాయి. అక్కడ ఎవరైతే ఎక్కువ సీట్లు గెలుస్తారో వాళ్ళే సెంటర్లో అధికారం వస్తుందని చాలా రోజుల నుంచి వస్తుంది. అక్కడ ఇప్పుడు ఎస్పీ ముందంజలో ఉంది, ఎస్పీ చాలా సమాజ్వాదీ పార్టీ ముందంజలో ఉంది, వాళ్ళు ఎక్కువ సీట్లు గెలుస్తున్నట్టు కనిపిస్తుంది. బీజేపీ తగ్గడానికి ప్రధానంగా కొన్ని అంటే ఎనాలిసిస్ ప్రకారం అయితే అక్కడ ప్రధానంగా యోగి కొంచెం దుడుసుగా ప్రవర్తించాడు. ఏదైతే రౌడీ షీటర్స్ ఉన్నాయో వాళ్ళందరి మీద ఒక కన్నేసి ఉంచారు. ఇంకా చాలా కొన్ని పనులు చేయడం వల్ల వాళ్ళందరూ ఒకటే, ఆ ముఠా అంతా ఒకటే సరి బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసి ఎస్పీ వైపు నిలిచారు. ఒక ఏదైతే రౌడీ షీటర్ ముఠా ఉందో వాళ్ళని అంటున్నారు, ఎంతవరకు నిజం ఉందంటారు? మీరే ఒప్పుకుంటున్నారు రౌడీ షీటర్ ముఠా అని చెప్పి, వాళ్ళని ముఠా అంటున్నారు. ముఠా అంటే ఏంటంటే వాళ్ళు దేశద్రోహుల ముఠా. అది ఆ దేశద్రోహుల ముఠాను యోగి గారు అక్కడ సమర్థంగా కూడా వారు తిప్పికొట్టారు, వారిని అడ్డుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఒక అనాలిసిస్ చాణక్యుడు కూడా ఎప్పుడైతే దొంగలంతా కూడా ఒక శక్తివంత రాజు ఉన్నప్పుడు దొంగలంతా కూడా ఒక ముఠాగా ఏర్పడతారని చెప్పేసి చాణక్యుడు అప్పుడే చెప్పాడు. అది ఇప్పుడు మీరు కూడా ముఠా అన్నారు. మీరు ఇవన్నీ కూడా దానికి ఆ ముఠాని తిప్పికొట్టడంలో యోగి గారు అడ్డుకోవడంలో యోగి గారు సమర్థవంతంగా వాళ్ళందరూ కలిసి ఎస్పీకి కానీ ఇటు కాంగ్రెస్ పార్టీకి కానీ ఫైనాన్స్ కూడా చేశారు, ఆర్థికంగా కూడా ఆదుకున్నారని చెప్పేసి అంటున్నారు. వాళ్ళు సక్సెస్ఫుల్గా ఎక్కడ సక్సెస్ అయ్యారంటే మోడీ గారు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు అనేది వాళ్ళు అయితే తప్పుడు ప్రచారం, తప్పుడు బ్లేమ్ అయితే చేశారో అది వాళ్ళు ప్రజలలో తీసుకుపోవడంలో అది సక్సెస్ఫుల్ అయ్యారు. తర్వాత రిజర్వేషన్లు కూడా తీసేస్తారని చెప్పేసి ఆ 2 స్లోగన్ల మీద ఆ ఎండింగ్లో 2 ఫేజులు 3 ఫేజులు కొంచెం వాళ్ళు సఫలీకృతం అయ్యారు. దాన్ని మేము సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోయాం. కాబట్టి కొంచెం ఈ సీట్లది అనేది తేడా వస్తుంది. కానీ ఓవరాల్గా మళ్ళీ కూడా రాజ్యంలో మళ్ళీ దేశంలో మోడీ గారి ప్రభుత్వమే మళ్ళీ ప్రధానమంత్రి మోడీ గారు అవుతారు, బీజేపీ ప్రభుత్వమే వస్తుంది. సౌత్లో కూడా మేము చాలా ప్రచండంగా మేము మళ్ళీ దూసుకు వస్తున్నాము. తమిళనాడులో కానివ్వండి, కొంచెం అన్నాదురై వాళ్ళంతా కూడా అన్నామలై గారు ఆయన కూడా ఆయన నాయకత్వంలో అక్కడ కూడా పికప్ అవుతుంది, కేరళలో పికప్ అవుతుంది. తర్వాత కర్ణాటకలో ఆల్రెడీ మనం దూసుకుపోతున్నాము. తర్వాత వెస్ట్ బెంగాల్లో కూడా ఈసారి మంచి రిజల్ట్స్ వచ్చాయి. తర్వాత కాశ్మీర్లో కూడా మనకి అక్కడ మంచి పట్టు దొరికింది. కాబట్టి ఓవరాల్గా కొన్ని స్టేట్లలో వాళ్ళ విష ప్రచారం వల్ల
కొన్ని తప్పుడు ప్రచారం వల్ల ఈ విధంగా ఏంటంటే ముఖ్యంగా రెండు పని చేసాయి వాళ్ళకి ఏంటంటే రాజ్యాంగాన్ని మారుస్తారు, రాజ్యాంగాన్ని తీసేస్తారు, లేదా రిజర్వేషన్లు తీసేస్తారు అని ఇది బాగా పనిచేసింది. హామీలు కూడా బాగా ఇచ్చారు. ఫ్రీ బీస్ అనేది వాళ్ళ నంబర్ 1. మన మోడీ గారు ఫ్రీ బీస్ అనేది దేశం ఫ్రీ బీస్ ఇస్తే శక్తిహీనం అవుతుందని చెప్పేసి ఆ ఫ్రీ బీస్ అనేది వెళ్ళలేదు మోడీ గారు. వారు రీసెంట్లీ కూడా కాంగ్రెస్ వాళ్ళ టైంలో ఉన్న బంగారాన్ని 1,00,000 తులాల బంగారాన్ని 1,00,000 తులాల బంగారాన్ని కూడా రీసెంట్లీ విడిపించారు. ఇవన్నీ కూడా ఈ ఫ్రీ బీసు ప్రజలకి ఆ విధంగా అలవాటు చేసి వాళ్ళందరినీ కూడా ఈ శక్తిహీనులను చేసి ఇవన్నీ విషయాలు కూడా గ్రహించకుండా దేశ హితం కోరకుండా చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు టెంపరీ సక్సెస్ అయినట్టు అనిపిస్తుంది, కానీ పర్మనెంట్గా కూడా దేశభక్తుల పార్టీగా భారతీయ జనతా పార్టీకి మంచి ఫ్యూచర్ ఉంటుంది, భవిష్యత్తు ఉంటుంది అనేది నా ప్రగాఢ విశ్వాసం. ఇంకొకటి ఆంధ్ర విషయానికి వచ్చినట్టయితే అసలు వైఎస్ఆర్సీపీ ఈ స్థాయిలో ఫెయిల్ అవుతుందని చెప్పేసి ఎవరు అనుకోలేదు. కూటమి గెలుస్తుంది, కాబట్టి తక్కువ సీట్లతో ఓడిపోతుంది వైఎస్ఆర్సీపీ అనుకున్నారు. కానీ ఈ స్థాయిలో ప్రభావం చూపింది కూటమి. మళ్ళీ వీళ్ళ ముగ్గురి ఐక్యత మళ్ళీ నిలిచింది. గతంలో ఏదైతే ఒక మిస్టేక్ జరిగిపోయింది, వీళ్ళు మళ్ళీ పోయిన ఎలక్షన్లలో వీళ్ళు ఒక్కటిగా పనిచేయాలి, ఎవరు స్వతంత్రంగా పోవడం వల్ల లాస్ అయిపోయడం జరిగింది, ప్రభుత్వం పోవడం జరిగింది. ఈసారి మాత్రం అనుకున్న స్థాయి కంటే మంచి రిజల్ట్ చూపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా మినిస్టర్ అయ్యే అవకాశం కనిపిస్తుంది, సీఎం వల్ల చంద్రబాబు అయ్యే అవకాశం కనిపిస్తుంది. మీ కూటమి కూడా బలోపేతంగా అక్కడ ప్రభావం చూపింది, మీకు కూడా చాలా సీట్లు వచ్చినాయి బీజేపీకి. ఎలా ఉంది మీకు? ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఓటును చీలకుండా అక్కడ పకడ్బందీగా పవన్ కళ్యాణ్ కానివ్వండి, మరి బీజేపీ కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు వీరంతా కూడా సమర్థవంతంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలకుండా వాళ్ళు మంచి గట్టి ఒక కూటమిగా ఏర్పడి ముందుకెళ్ళారు. అది సత్ఫలితాన్ని ఇచ్చింది. తర్వాత అక్కడ జగన్ గారు కూడా స్వయం కృతాపరాధం కూడా ఆయన, ఎందుకంటే ఆయన రాగానే కొన్ని టెంపుల్ గోపురాలు కూల్చడము, తర్వాత రథాలు తగలబెట్టడం అనేది అవన్నీ కూడా అక్కడ మెజారిటీ ప్రజలకి వ్యతిరేకంగా కొన్ని చాలా పనులు చేయడం జరిగింది. ఆయనకు తెలిసి జరిగిందా తెలియక జరిగిందా కానీ అది ఆయన ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నాడు. అది చాలామంది ప్రజలలో కూడా ఆయన ఈ విధంగా చేస్తున్నాడు కాబట్టి ఈయన ఇప్పుడు ఉంటే బాగుంటుంది, ఇంకా ఆంధ్ర రాష్ట్రం ఇంకా భ్రష్టు పడుతుందని చెప్పేసి తగిన నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఇదంతా కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇది ఒక సూచనగా ఆయన కూడా కరెక్ట్గా చేయాలి, ప్రజాపాలన అందరి మన్నలను పొందాలి. కాబట్టి ఇది దేశ రక్షణ దృష్ట్యా ఇది చాలా అత్యవసరంగా అవసరం ఉండే కాబట్టి ఆంధ్ర ప్రజలు అక్కడ కరెక్ట్ నిర్ణయం తీసుకున్నారని నేను భావిస్తున్నాను. ఇది పరిస్థితి. మేము ఏదైనా సరే సౌత్లో పెంచుకున్నాము, నార్త్లో తగ్గాము. కాబట్టి ఎట్టకేలకు మా ప్రభుత్వమే రాబోతుంది. కొన్ని అనేక కారణాలు ఉన్నాయి, దగ్గరాన్ని కూడా దాన్ని బేరీజులు వేసుకొని మేము మళ్ళీ పనిచేస్తాము. తెలంగాణలో మాత్రం రాను రోజుల్లో మాదే అధికారం అని మనతో పాటు చెప్తూ ఉన్నారు.